14,000 కోట్లతో ఓరవకల్లి దగ్గర సెమీ కండక్టర్ ఏ కంపెనీ అది? ఏ కంపెనీ అది? ఒకసారి అదేదో ఉంటే చూపించండి ప్లీజ్. ఇండి చిప్ అనేటటువంటి కంపెనీ. ఓకే ఓకే. ఇండి చిప్ అనేటటువంటి కంపెనీ. ఓకే. దాని తర్వాత మీరు చూస్తే చింతా గ్రీన్ ఎనర్జీ, ఇది తిరుపతి సత్యసాయి జిల్లాలో 10,000 కోట్లు పెట్టుబడి పెట్టిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో ఒప్పందం. ఇది ఎవరిది? నవయుగ గ్రూప్, అంటే రామోజీరావుకి సంబంధించినటువంటి వాళ్ళ బంధువు నవయుగ గ్రూప్ కి సంబంధించినటువంటి చింతా విశ్వేశ్వరరావు, అట్లూరి గౌరీనాథ్ డైరెక్టర్ గా వాళ్ళ కంపెనీని స్టార్ట్ చేస్తారు. ఏం లేదు సార్, 2 నెలలు 3 నెలలు. అంటే ఇక్కడ వెంకటరెడ్డి గారు ఒకటి చిన్న అనుమానం నాకు, మీరు చెప్పినటువంటి అన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏంటి ఒక చిన్న అనుమానం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్తో 2025 జనవరి 24 ఒప్పందం కూర్చుంది. అంటే అప్పటికి ఇండియాలో మీరు చెప్పినట్టు ఆ కంపెనీ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. అమెరికాలో మాత్రం సెప్టెంబర్ 2024 27వ తేదీన అది వచ్చింది. అయితే అప్పుడు ఎస్పెషల్లీ అప్పుడు అయింది. అయితే తెలంగాణలో మాత్రం అసలు ఇండియాలోనే ఆ కంపెనీ స్టార్ట్ కాకముందే వాళ్ళు అక్కడ దాదాపు 5,000 కోట్ల పెట్టుబడులతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నటువంటి పరిస్థితి. ఏంటి ఇదంతా? ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఆల్రెడీ ఒప్పందం కుదుర్చుకున్నారు కదా, ఆ తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న పరిస్థితి. సో ఏమంటారు దీని గురించి? ఏమంటారు మీరు? నేను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్నారా లేదంటే గుజరాత్ ప్రభుత్వంతో కుదుర్చుకున్నారా? ఇప్పుడు నేను సింపుల్ గా అమెరికాలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు ఫోటోలతో సహా చూపిస్తున్నారు. అక్కడ ఆఫీస్ గానీ ఏం లేదు. నార్మల్ గా వాళ్ళు ఒక ఇద్దరు ఎవరైతే ఇప్పుడు ఈ డైరెక్టర్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటిని అడ్రస్ గా పెట్టి ఒక కంపెనీ రిజిస్టర్ చేసేసి వీళ్ళు దావోస్ వెళ్ళి దావోస్ లో పెట్టుబడి కుదుర్చుకున్నామని చెప్పి తెలంగాణ ప్రభుత్వంతో దావోస్ లో జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డైరెక్ట్ గా కేబినెట్ 60 ఎకరాలు ఇచ్చింది. నేనేమంటున్నాను, నిజంగా పనికొచ్చే వాళ్ళు అయితే ఇవ్వండి, ఎవరు కాదంటారు. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది సార్, అక్కడ 10 కోట్ల వాల్యూ ఉన్నటువంటి భూమి అనుకోండి. సో సపోజ్ మీరు 2 కోట్లకో లేదంటే ₹1 కోటి లేదంటే 3 కోట్లకో అక్కడ ఉన్నటువంటి వాల్యుయేషన్ ప్రకారం మీరు భూములు ఇవ్వచ్చు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు కేసులు ఎట్లా పెట్టారు అనుకున్నారు? ఏదైతే జడ్చర్ల, మీకు తెలుసు కదా, హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే దారిలో జడ్చర్ల అని వస్తుంది. జడ్చర్ల దగ్గర హెట్రోకి అరబిందోకి అక్కడ ఎకరం 15 లక్షల రూపాయల వాల్యూ ఉంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 7 లక్షల రూపాయలకి ఆ ఫార్మా కంపెనీలకి ల్యాండ్ అలొకేషన్ చేసిందని చెప్పి 15 లక్షల రూపాయల భూమిని 7 లక్షలకు ఎట్లా ఇస్తారు అని చెప్పే దాని మీద అది క్విట్ ప్రోకో జరిగింది. అందుకని వీళ్ళు పెట్టుబడులు పెట్టారని జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. ఎంత విచిత్రం చూడండి, 15 లక్షల వాల్యూ 7 లక్షలకి ఇచ్చారు. అంటే ఇప్పుడు లేపాక్షి నాలెడ్జ్ హబ్ విషయం కూడా అదే కదా. ఇప్పుడు లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల విషయంలో కూడా ఇప్పుడు ఆ కంపెనీ పెట్టి 4 నెలలు అవ్వకముందే భూములు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం కదా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రద్దు చేశారు అనుకోండి. దాన్ని ఎట్లా చూస్తారు సార్? ఒక మాట, ఇప్పుడు నేను సబ్జెక్టే మాట్లాడతా, మీరు అడిగిన దాని ప్రధానికి సమాధానం చెప్తాను. నేను అక్కడే వాళ్ళు విమర్శలు చేయట్లా. ఇప్పుడు హెట్రో అనేది చిన్న ఫార్మా కంపెనీయా, అరబిందో అనేది చిన్న ఫార్మా కంపెనీయా? వాళ్ళకి ఆల్రెడీ 15 లక్షల ఉన్న భూమిని 7 లక్షలకి ఇస్తే తప్పే ఉందా? ఎందుకంటే 50% తక్కువకి ఇస్తారు. పారిశ్రామిక విధానంలో అది క్లారిటీగా ఉంటుంది. ఏపీఐసిసి ల్యాండ్ అలొకేషన్లు ఎలా ఉంటాయి? సపోజ్ అక్కడ 30 లక్షల వాల్యూ ఉంటే 15 లక్షలకు 20 లక్షలకు అమ్మేస్తారు భూమిని, ఏదైతే ఆ కంపెనీలు. సో అప్పుడు వాళ్ళు తక్కువకి వస్తారు కాబట్టి అక్కడ వచ్చి పెట్టుబడులు పెడతారనే దాని మీద. సో ఇప్పుడు ఎక్కడ అడుగుతారు అసలు ఉరుసా అనేది ఊరు పేరు లేని కంపెనీ. ఇది నేను క్లియర్ గా అంటున్నా, నారా లోకేష్ కి సంబంధించినటువంటి బినామీగా ఉన్నటువంటి కిలారి రాజేష్ కి సంబంధించి దాదాపుగా 150 నుంచి 200 కంపెనీలు ఈ 10 నెలల కాలంలో రిజిస్టర్ చేశారు. ఈ 10 నెలల కాలంలో రిజిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే కాస్ట్లీ భూముల్ని చీప్ గా, మరీ చీప్ గా, డెడ్ చీప్ గా, చీప్ లిక్కర్ కి ఇచ్చేటటువంటి రేట్ ఉంటుంది కదా, 99 రూపాయలు చీప్ లిక్కర్, సుమో విస్కీ, షార్ట్ విస్కీ, ఆ చీప్ లిక్కర్ కంటే తక్కువగా 99 పైసలకో, ₹1కో ₹2కో కట్టబెట్టేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇది దోచుకునేటటువంటి కార్యక్రమాన్ని నేను క్లియర్ గా చెప్తున్నా. కాదు అని అంటే రద్దు చేయండి ఉరుసాది. లేదు 99 పైసలకి టీసీఎస్ ఎందుకు ఇచ్చారు? టీసీఎస్ ఏమన్నా అడుక్కు తినే కంపెనీ కాదు కదా. టీసీఎస్ అనేది చాలా మంచి కంపెనీ. వాళ్ళు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 2002లో ఒప్పందం కుదుర్చుకున్నారు. గ్రౌండ్ ప్రిపేర్ అవడానికి టైం పట్టింది. కోవిడ్ అన్ని 2000లోనే మాట్లాడారు. 2 సంవత్సరాల తర్వాత కోవిడ్ తర్వాత మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో చర్చలు జరిగినాయి. దానికి ఆల్రెడీ టీసీఎస్ రావడానికి అగ్రీ అయింది. మేము ఉన్నప్పుడు కూడా ఇన్ఫోసిస్ వచ్చింది, వైజాగ్ కి ర్యాండ్ స్టాండ్ వచ్చింది, లారెస్ ల్యాబ్ వచ్చింది, అనేక కంపెనీలు వచ్చినాయి. అక్కడ కూడా మేము 1 లక్షకో 2 లక్షలకో 3 లక్షలకో 10 లక్షలకో ఎక్కడ వచ్చినాక దారదత్తం చేయలేదు కదా. వీళ్ళు మరి 99 పైసలకి ఏంటండి? ఆంధ్రప్రదేశ్ అంత పరువు తీసిన స్టేజ్ లో ఉందా? అంటే వెంకటరెడ్డి గారు ఎస్, మీరు అడిగిన ప్రతి ప్రశ్న ఖచ్చితంగా 100%. ఎందుకంటే ప్రభుత్వం నిజంగా కంపెనీలకు అంత సామర్థ్యం ఉంటే డబ్బులు ఇవ్వాల్సిందే, పెట్టుబడులకి అవకాశం కల్పించాల్సిందే. అయితే ఇంత కారు చౌకగా ఇవ్వడం కరెక్ట్ కాదు. నేను మిమ్మల్ని ఒక సూటిగా ప్రశ్న అడుగుతున్నా. ఏంటంటే గతంలో కూడా ఇలాంటి ఇష్యూస్ జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ లేపాక్షి నాలెడ్జ్ హబ్ అనే దాన్ని ఒక తెరపైకి తీసుకొచ్చి గతంలో ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డికి 9 నెలల్లోనే 8,444 ఎకరాల భూమిని ఇచ్చారు. దాదాపు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ సంస్థ ముందుకొచ్చింది. అయితే అందులో 4,650 ఎకరాలను తాకట్టు పెట్టి పంజాబ్ నేషనల్ బ్యాంకు అలాగే
ఐడిబిఐ, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంకుల నుంచి దాదాపు 830 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించినటువంటి భూములను తాకట్టు పెట్టి హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి గారు అప్పట్లో రుణం తీసుకున్నారు. అది సిబిఐ ఛార్జ్ షీట్లోనూ కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితి. అంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఇలాంటి అవకతవకలు జరిగాయి. ప్రభుత్వ భూమి లేపాక్షి నాలెడ్జ్ జాబ్ ఏర్పాటు కాలేదు. ఏర్పాటు కాకుండానే ప్రభుత్వ భూముల్ని మీరు చెప్పిన క్వశ్చన్ లోనే ఆన్సర్ కూడా మీరే చెప్పారు. హిందూ ప్రాజెక్ట్స్ అనేటటువంటి పెద్ద ప్రాజెక్ట్స్ సంబంధించి శ్యాంప్రసాద్ రెడ్డి అప్పటికి ఆల్రెడీ హిందూ ప్రాజెక్ట్స్ అనేది హైదరాబాద్ లో మీకు కుకట్పల్లి దగ్గర కానీ లేదంటే మీరు అన్నట్టుగా ఇక్కడ ఆల్రెడీ నాగోల్ దగ్గర కానీ లేదా అనేక చోట్ల కానీ హిందూ ప్రాజెక్ట్స్ అనేది ఆల్రెడీ పెద్దది ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థకి ఇచ్చారు. లేపాక్షి నాలెడ్జ్ పార్క్ అనేది హిందూ వాళ్ళకి సంబంధించి. ఇక్కడ ఉరుసా అనేది ఎవరిది? లోకేష్ సంబంధించి హెరిటేజ్ బినామీ కంపెనీ. కాదు సార్ నేను అంటున్నది హిందూ ప్రాజెక్ట్ ఊరు పేరు లేదని నేను అడగట్లా. నేను అడుగుతున్నది ఏంటంటే ప్రభుత్వం ఇన్ని వేల ఎకరాలు ఇస్తే అన్ని వేలలో సగాన్ని తాకట్టు పెట్టారు. కాదు తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు. ఇంకా కూడా లేపాక్షి నాలెడ్జ్ జాబ్ కాలేదు, కేసుల్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి. దానికి మీ దగ్గర సమాధానం ఉందా? మనం బ్రేక్ తీసుకున్న తర్వాత వెళ్దాం. దానికి ఆన్సర్ బ్రేక్ తీసుకుంటే ఎట్లా? బ్రేక్ తీసుకున్నా కానీ నేను వదలను. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. చెప్పండి. కాదండి, మీరు వాళ్ళకి అలాట్ చేసినా వాళ్ళు బ్యాంకులకు తాకట్టు పెట్టుకుని తెచ్చుకుంటారు. ఎవరైనా కూడా దాని బ్యాంకులు తాకట్టు పెట్టుకోండి నేను తెచ్చుకోరు. రఘురామకృష్ణరాజు గారు బ్యాంకులకి ఎగనాం పెట్టో లేదంటే అతను ఏంది తెలుగుదేశం ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తెలుగుదేశం మాజీ రాజ్యసభ తాకట్లు పెట్టేసి బ్యాంకులకి ఎగ్గొట్టి ఎవరైనా పోలేదు కదా. రెండోది, నేను అడుగుతున్న క్వశ్చన్ మీరు సమాధానం చెప్పకుండా దానికి సంబంధించి మీరు వెళ్ళారు. దానికి కూడా నేను సమాధానం చెప్తున్నాను. అందుకనే చెప్పండి. మీరు అన్నట్టుగా అడగండి. ఉరుసా అనేది ఎవరి కంపెనీ? అంతకుముందు వీళ్ళకి ఏమన్నా కంపెనీలు ఉంటే వీళ్ళే ఇంకో కంపెనీ పెట్టారా? దీనికి సంబంధించి రావాలి కదా ఆధారాలు. పెట్టింది కొన్ని సార్ వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ కంపెనీలు ఉన్నాయి. వీళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి మాతృ సంస్థలు ఇది. ఆ మాతృ సంస్థ అమెరికాలో ఉంటే వాళ్ళు కూడా అక్కడ అమెరికాలో కూడా అడ్రస్ లేదు. అమెరికాలో కూడా దానికి ఫోన్ నెంబర్ లేనటువంటి. సో అలా అప్పుడు మాతృ సంస్థ ఉంది, దానికి సబ్ సంస్థలు పెట్టారంటే మీరు అన్నదానికి ఓ రీజన్ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. 99 నేను అన్నది అది కాదు. సారీ, నేను నా ప్రశ్న మీకు